హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇంట్లో ఊరికే కూర్చొని బోరింగ్గా ఉందని చెప్పేసి నేను మా వదిన వాళ్ళందరూ కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా పిన్ని చెట్లు చాలా చాలా మంచిగా పెంచుతుంది. ఆ చెట్లను చూసేద్దాం పదండి. ఈ ఏనుగు బొమ్మలు చూడండి, ఇవి ఎంత బాగున్నాయో. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. అందులో కొంచెం మట్టి వేసి దాంట్లో చెట్టు పెట్టేసింది. ఆ చెట్టు పేరేంటో నాకు తెలీదు, కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. వాటర్ బాటిల్స్ని కట్ చేసి దాంట్లో మనీ ప్లాంట్ని పెట్టేసింది. మీకు ఒక చెట్టుని చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఆ చెట్టు తీగల్లాగా ఉంది కదా. బీర తీగనో కాకరకాయ తీగనో కాదండి, ఈ తీగకు పండ్లు అవుతాయి. ఆ పండ్లు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఈ పండుని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఊళ్ళో మారడికాయ అంటారు కదా, ఆ మారడికాయ లాగా ఉంది కదా, కానీ అది మారడికాయ కాదు, ఇది ఒక పండు. ఆ పండు పేరేంటో గెస్ చేయండి. అది కట్ చేసి చూపిస్తాను. అది కట్ చేస్తే దాని లోపల గింజలు గింజలుగా ఉంటాయి, కానీ ఆ పండు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పండుని కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని చక్కెర వేసుకొని అయినా తినొచ్చు, లేక చక్కెర వేయకుండా అయినా తినొచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఆ పండు పేరేంటో మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మీకు రకరకాల చెట్లను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయే అవే చెట్లు. ఇందులో ఉన్న ఏ ఒక్క చెట్టు పేరు కూడా నాకు తెలియదు, కానీ చెట్లను చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ చెట్టు బాగా నచ్చింది. ఇదిగోండి, ఇది ఇలా ఉంది. ఈ చెట్టు చాలా చాలా బాగా నచ్చింది. ఈ బొమ్మను చూడండి, తల ఎలా ఊపుతుందో, చాలా క్యూట్గా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు ప్రశాంతంగా కూర్చున్నాడు చెట్ల మధ్యలో. చిన్న సపోటా చెట్టు, చిన్న ఉంది చెట్టు, కానీ దానికి సపోటా కాయలు మాత్రం బాగా కాసాయి. ఈ ఫ్లవర్స్ చూడండి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ చూడడానికి చెట్టు చిన్నగా ఉంది, కానీ పూలు మాత్రం చాలా కాసాయి. ఈ షోకేస్ చెట్టు వచ్చేసి తామరాకుల్లాగా ఉన్నాయి కదా, కానీ తామరాకులు కాదు, అది కూడా ఒక షోకేస్ చెట్టు అంట. ఈ మనీ ప్లాంట్ చెట్టును చూడండి, చిన్న కుండీలో అయినా కూడా ఎంత బాగా పెరిగాయో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.